ఈ వార్తలను సమర్పిస్తున్న వారు 57 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. వివిధ కేసులలో దొంగతనాలు చేసి దొంగలను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసిన పోలీసులు అభినందించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. పలు చోట్ల ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు ప్రారంభించిన నాయకులు. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాట మహోత్సవం, పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. ఫలితాలిస్తున్న వెస్టేజ్ ఉత్పత్తులు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వినాయక చతుర్థి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. సామూహికంగా వినాయక చవితి వేడుకలు జరుపుతున్నారు. పట్టణంలోని గణేష్ ఎన్క్లేవ్ నందు వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం తదితరులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీవీఏ రాంబాబు, ప్రకాష్, మహంకాళి రాయుడు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జోషిత శ్రీ వేసిన నృత్య ప్రదర్శన చూపర్లను అలరించింది. అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో జడ్పీ బాలురు ఉన్నత పాఠశాల వద్ద గణపతి నవరాత్రులు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషు, జనసేన పార్టీ నాయకులు ఉక్కుర్తి సీతారాం తదితరులు అన్నదాన కౌంటర్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు.
అదేవిధంగా జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఖరి రోజు స్వామివారికి ఉద్వాసన చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు. పట్టణానికి చెందిన గోల్డ్ వర్తకులు పాల్గొన్నారు. అలాగే జంగారెడ్డిగూడెంలో బాటగంగనమ్మ లేఅవుట్ కాలనీ నందు వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఆదివారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, పరిమి సత్తిపండు, కొండ్రెడ్డి కిషోర్, గుమ్మడి ప్రసాద్, రాంబాబు పాల్గొన్నారు. అదేవిధంగా సాయి బాలాజీ టౌన్షిప్ నందు వినాయక చవితి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా హరిశ్చంద్ర నాటకం వేశారు. భారీ స్థాయిలో కళాకారులు పాల్గొన్నారు. నవరాత్రిలో స్వామివారికి విశేష కైంకర్యాలు జరిపారు. ఆదివారం భారీ స్థాయిలో అన్నదానం చేశారు. లడ్డూ ప్రసాదాన్ని వేలం చేశారు. సామూహికంగా భక్తులు పాల్గొని అన్నదానాన్ని స్వీకరించారు. రవ్వంతైనను చెలింపుకున్నాడు. విరాగులమై సంసారము బాపి తపస్సు చేసుకుని చన్నమాకి సనదు. హరిశ్చంద్ర, నే తప్పులన్నీ నీ యొద్దేంటనేమో శరణాగత రక్షణ మానస కర్తను బట్టి నీ భయం కుడుకుని నీ చేకొచ్చినారమో లేమో. ధన్యుడనైతివి కానీ నా ఉపదేశం పండుగలదు. దాని మేరకు నీవు ప్రవర్తించే అలాగే అన్న ప్రభావితం అనంతరం ఎంచుకుంటే బాగుంటే తీసుకుంటామంటే లేదంటే మాస్టర్ భక్త మహాశయ ఈరోజు మహానాచరణలో భక్తులు విలువగా పాల్గొని ఈ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెంలో కొత్త బస్టాండ్ సెంటర్ నందు వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అభినవ కూచిపూడి నాట్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు శీలా రూపాదేవి శిష్య బృందం నృత్య ప్రదర్శన చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. తదుపరి నృత్యాంశం గంధము పూసేని. అన్న వంటి అన్ని పూజ అర్చనల్లో కూడా ఏ అంశాంశన వివిధ రకాలైన అభిషేకాల్లో ప్రతి దేవునికి కూడా అత్యంత ప్రీతికర, ప్రతి ఒక్క నర్తకులు దాన్ని నర్తించే విధంగా రాశారు. అప్పటప్పటికి అద్దము నీవు కంటే అపురూపమా, అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీవు కంటే అపురూపమా.
జంగారెడ్డిగూడెంలో బోసుబొమ్మ సెంటర్ నందు సిఐ మోహన్ కృష్ణ వాహనాలు తనిఖీ చేశారు. పలు కార్లను, భారీ వాహనాల రికార్డులను పోలీసు సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రికార్డులను పరిశీలించారు. సీట్ బెల్ట్ వేసుకుని వాహనాలను నడపాలని డ్రైవర్లకు సూచించారు. లైసెన్సులు లేకుండా, ఇన్సూరెన్స్ చెల్లించకుండా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో లోక్ అదాలత్ నిర్వహించారు. మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్, ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ సిహెచ్ కిషోర్ కుమార్, ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేసీఆర్ తేజస్వినిలు పలు కేసులకు తీర్పులు చెప్పారు. కార్యక్రమంలో అడ్వకేట్ కమిటీ మెంబర్ యేసుబాబు, లలితా కుమారి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. క్రిమినల్ కేసులు 53, చెక్ బౌన్స్ కేసులు 9, మనోవర్తి కేసులు 2, గృహహింస చట్టం కేసులు 2, సివిల్ కేసులు 12, మొత్తం మీద 78 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కు సంబంధించి 7, బెంచ్ కోర్టుకు సంబంధించి 4 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. 56,23,307 రూపాయల నగదును కక్షిదారులకు అందజేసినట్లు తెలిపారు. వెస్టేజ్ ఉత్పత్తులపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేవలం ఇంటి పేస్ట్, సబ్బులు, నూనె వంటి రకాలే కాకుండా ఫుడ్ సప్లిమెంట్స్ సైతం సత్ఫలితాలు ఇస్తున్నాయని వినియోగదారులు తెలియజేస్తున్నారు. వెస్టేజ్ ప్రొడక్ట్స్ రైతుల పాలిట కొంగు బంగారంగా మారుతున్నాయి. వెస్టేజ్ ఎరువులు, ఉత్పత్తులు వాడకంపై రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. పండ్లు, వరి, చెరుకు, పామాయిల్, కొబ్బరి వంటి రకాలకు వెస్టేజ్ ఎరువులు వాడినట్లు, ఉత్పత్తి లాభదాయంగా ఉన్నట్లు సింగరాజగూడెంకు చెందిన కొండూరి పనికుమార్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో విజయదుర్గమ్మ వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ముహూర్తం పెట్టారు. దసరా ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు తెలియజేశారు. ఆలయ పురోహితులు సుదర్శనం వేణుగోపాలాచారి ఆధ్వర్యంలో రాటపాతి పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, సభ్యులు రాజ్ పురోహిత్ అశోక్ సింగ్, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, సభ్యులు చిట్లూరి కిరణ్, వీరవల్లి శ్రీనివాసరావు, జల్లేపల్లి శివకృష్ణ, సత్యవరపు దుర్గాకుమార్, నీలం మధు, దూసనపూడి ఏడుకొండలు, చేమకుర్తి సూర్యచంద్రరావు, తలకొండ శ్రీనివాసరావు, అప్పాజీ, పెద్దిరాజు, శివ, ఆలయ మహిళా కమిటీ అధ్యక్షురాలు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు వందనపు బాలత్రిపుర సుందరి, చిట్లూరి సృజన పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకి, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం గురువేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు స్వామివారి పవిత్రోత్సవాలు ముగిశాయి. సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఆలయ అర్చకులు, వేద పండితులు, యాజ్ఞికులతో స్వామివారి పవిత్రోత్సవాల మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపారు. అనంతరం పవిత్ర విసర్జన, దీక్షా విరమణ, మహదాశీర్వచనం, పండిత సత్కారాలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి భక్తులకు గర్భాలయ దర్శనాన్ని పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఈ పవిత్రోత్సవాల పర్యవేక్షణ అంతయు ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ పర్యవేక్షణలో జరిగినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి
ఆకుల కొండలరావు తెలియజేశారు. శ్రీరామ్ జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి అనగా గురువారం నుండి ఈరోజు వరకు అనగా ఆదివారం వరకు శ్రీ స్వామివారి పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగినవి. ఈరోజు ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్విక్కులు, సిబ్బంది సమన్వయంతో వివిధ పూజా కార్యక్రమాలతో ఈ పవిత్రోత్సవ కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజున శ్రీ స్వామివారి పవిత్రోత్సవాల కార్యక్రమం గురించి మా స్వామి వివరిస్తారు. పంచస్యమచ్యుతమనేక విచిత్ర వీర్యం త్రేశంకచక్రమణి దర్పభుజాగ్రదేతం పీతాంబరమకర కుండలనోపురాగం ప్రత్యోతేతం కపివరం మృతి భవామి. జై హనుమాన్. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నందు గురువారం నుంచి ఈరోజు వరకు ఆదివారం వరకు కూడా ఎంతో అద్భుతంగా స్వామివారికి పవిత్రోత్సవ కార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలం శ్రీ స్వామివారి ప్రభాత సేవానంతరము విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన, సర్వకుండాల్లోనూ ముక్త హోమాలు, హనుమత్ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని సహస్రం పాళ్ళు 1000 సార్లు హోమం చేయటము, తదుపరి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరిగింది. తదుపరి స్వామివారికి ధ్రువమూర్తికి న్యాసార్చన, తదుపరి పవిత్ర విసర్జన చేసి మహదాసి నిర్వచనతోటి కార్యక్రమం ముగిసింది. ఆలయంలో జరిగేటటువంటి అర్చనాది కైంకర్యంలో కానీ సర్వ కైంకర్యాల్లోనూ జరిగేటటువంటి తెలిసి కానీ తెలియక కానీ జరిగేటటువంటి లోపాలు, భక్తుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ ఏదైనా తెలియక చేసినటువంటి తప్పులు కానీ అవన్నీ కూడా పోయి ఆలయ పవిత్రతని ఇనుమడింప చేయడం కోసం చేసేటటువంటి పవిత్రోత్సవాల్లో ఈరోజు మహాపూర్ణాహుతితో పరిసమాప్తయ్యాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోండి, తరించండి. యథావిధిగా మధ్యాహ్నం నుంచి శ్రీ స్వామివారి గర్భాలయ దర్శనాలు. వివిధ దొంగతనాల కేసుల్లో దొంగలను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. 3 కేసుల్లో దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సొత్తు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఈ దొంగలను అరెస్ట్ చేయడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్ కృష్ణ, ఎస్ఐ జబీర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇల్లు విడిచి గ్రామాలకు వెళ్లేవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఆ ఇంటిపై నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి జంగారెడ్డిగూడెంలో తరచుగా జరుగుతున్నటువంటి ఇంటి దొంగతనాలలో నివారించడంలో భాగంగా ఎస్ఐ గారు ఒక స్పెషల్ టీం తోటి ఒక స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో మనకి రాత్రి నైట్ రౌండ్స్లో ఒక 4 అనుమానిత ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవటం, వాళ్ళని విచారించిన క్రమంలో గతంలో వాళ్ళు చేసినటువంటి నేరాల గురించి తెలియటం, వాళ్ళు ఈ కేసుల్లో ఏ కేసులు అయితే చేశారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఈ బంగారు రికవరీ చేయడం అనేది జరిగింది. ఇందులో సుమారుగా 4,30,30,000 విలువైనటువంటి బంగారు వెండి వస్తువుల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మనకి ఇక్కడ త్రివేణి కాలేజీ ప్రాంతంలో జరిగింది ఒకటి, అట్లాగే జంగారెడ్డి అయ్యప్ప టౌన్షిప్లో జరిగినటువంటి ఒక దొంగతనం, అలాగే మన తడికిలపూడి పిఎస్ లిమిట్స్లో రావికంపాడు దగ్గర జరిగినటువంటి ఒక దొంగతనం. ఈ దొంగతనాల్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఇదే నిఘా ఇక ముందు కూడా కొనసాగుతుంది. ఎవరు కూడా ఇట్లా దొంగతనాలకు కనుక పాల్పడితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసులు కాకుండా వీళ్ళ మీద గతంలో కూడా నేర చరిత్ర ఉంది. ఇందులో అందరికీ కూడా నేర చరిత్ర అనేది ఉంది, 4 వ్యక్తులకు కూడా. వీళ్ళ మీద కూడా కంటిన్యూగా నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ వీళ్ళ ద్వారా నేరాలు జరగకుండా చూసేదానికి
చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. రామవరపుకోట మండలం వెంకటాపురంలో భార్యను హత్య చేసి భర్త సైతం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు. భార్య మానిపాటి మరియను భర్త శ్రీను పీకనులిమి చంపినట్లుగా అనుమానిస్తున్నారు. తరువాత శ్రీను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెబుతున్నారు. సంఘటన స్థలానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర చేరుకున్నారు. మృతులది తణుకు మండలం పెట్లవరం గ్రామంగా చెబుతున్నారు. 7 సంవత్సరాల నుంచి వెంకటాపురంలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ చిత్రపటానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ ఘన నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరనంటాయి. చిన్న పెద్ద కుల మతాలకు అతీతంగా వినాయక చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వైఎస్ఆర్ నగర్ నందు అన్నదానం చేశారు. వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జెట్టి గురునాథరావు, ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణలు అన్నదాన కౌంటర్స్ ను ప్రారంభించారు. లైన్ లో నిల్చోండి అమ్మా, ఒక్కొక్కరి లైన్ లో నిల్చోండి. లైన్ లో నిల్చొని తీసుకోవాలి, కంగారు పడకండి. అదేవిధంగా పట్టణంలో ముత్తరాజుపేటలో గణపతి ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా భారీ స్థాయిలో అన్నదానం ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జెట్టి గురునాథరావు, చిన్ని రామసత్యనారాయణలను అన్నదాన కౌంటర్స్ ప్రారంభించారు. పార్టీలకు అతీతంగా మహిళలు, మగవారు, చిన్నలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, జెట్టి ఆదిత్య, ముక్కంటి సీతారాం, అబ్బిన దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. వివిధ కేసులలో దొంగతనాలు చేసి దొంగలను అరెస్టు చేసి సొత్తు రికవరీ చేసిన పోలీసులు అభినందించిన జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర. పలు చోట్ల ముగిసిన గణపతి నవరాత్రి ఉత్సవాలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు ప్రారంభించిన నాయకులు. జంగారెడ్డిగూడెం విజయదుర్గాదేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు రాట మహోత్సవం, పాల్గొన్న ఆలయ కమిటీ సభ్యులు. ఫలితాలు ఇస్తున్న వెస్టేజ్ ఉత్పత్తులు, హర్షం వ్యక్తం చేస్తున్న రైతాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.